గండు రామకృష్ణ గౌడ్ నేను తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ను. మేము వరంగల్ జిల్లా నుంచి పరకాల నియోజకవర్గం నుంచి వచ్చినాము. ఈరోజు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల మీద ఇందిరా పార్క్లో జరిగే కార్యక్రమంలో వచ్చినాము. ముఖ్యంగా 42% కామారెడ్డి డిక్లరేషన్లో చట్టభద్రత కల్పించి బీసీలకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు బైపాస్ రూట్లో పోయి అది 42% చట్ట సవరణ నిలబడదని తెలిసి కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇంతకు ముందు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్లు కూడా ఎప్పుడు కూడా కోర్టులో నిలబడని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కనుక చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించేసి పార్లమెంటులో కొట్లాడి మిగతా రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లి అది పార్లమెంటు రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లినట్టయితేనే కానీ బిల్లు సక్సెస్ అయితే అనే విషయం ఆయనకు తెలియంది కాదు. కాబట్టి బీసీలను మరో రకంగా మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని బీసీల రిజర్వేషన్ను చట్ట పద్ధతి ప్రకారం ఏ విధంగానైతే వస్తుందో మనందరికీ తెలుసు. ఆ ప్రక్రియ ద్వారానే అదే మొదలుపెట్టి దాన్ని సాధించాలని చెప్పేసి అని కూడా మేము తెలియజేసుకుంటూ, మీరు కనుక ఒక వైపు ఆర్డినెన్స్ తీసుకుంటూ ఇంకో వైపు కోర్టులో కేసు వేయించి బీసీలకు అన్యాయం చేయాలని చూసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో మేము బీసీలో అందరం సంఘటితమై వచ్చే ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.